ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని రుక్మాపూర్ గ్రామంలో రైతులకు సీడ్ కంపెనీ వారు ప్రయోగాత్మకంగా వరి విత్తనం రకం 45-47 కంపెనీ వారు రైతులకు చెప్పడంతో సుమారు 40 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో విత్తనం వేశారు. దిగుబడి రాకపోవడంతో చేతికి వచ్చే సమయంలో పంట ఎండిపోవడం రాకపోవడం వల్ల నిండా మునిగారు. ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని సీడ్ కంపెనీ వారు నమ్మించినందుకు కన్నీళ్లు మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయోగాత్మకంగా దొడ్డు రకం విత్తనమని కంపెనీ వారు చెప్పి ఇచ్చారని రైతులు తెలిపారు. పంట కోతకు వచ్చే సమయంలో వారికి కొన్ని పొలాల్లో 1-2 పిలకలు మాత్రమే వచ్చాయని, మరికొంతమంది రైతుల పొలాల్లో మాత్రం మొత్తం పంట ఎండిపోయిందని రైతులు తెలిపారు. లాభం రావడం దేవుడెరుగు కానీ కనీసం పెట్టిన పెట్టుబడి దిగుబడి కూడా రాకపోవడంతో రైతులు కన్నీరు పెట్టారు. ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక రైతులు వ్యవసాయ అధికారులకు చూపిన విత్తనాల ప్రాబ్లం అని తెలిపారు. ఒక్కో రైతు ఎకరాకు సుమారు 25,000 నుంచి 30,000 వరకు ఖర్చు చేశారు. ఈ నకిలీ విత్తనాల పట్ల రుక్మాపూర్ గ్రామంలో 40 మంది రైతులకు సుమారు 20 లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు ఇచ్చిన సీడ్ కంపెనీ సూపర్వైజర్కు ఫోన్ లేపడం లేదని, కనీసం మళ్లీ గ్రామానికి కూడా రావడం లేదని, ఈ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయామని అధికారులకు, పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు. పిలకలు తక్కువగా వస్తున్నాయని సూపర్వైజర్కు ఫోన్ చేస్తే అతను చెప్పిన మందు కొనుగోలు చేసి పొలానికి పిచికారీ చేశామని, దీంతో పంట పూర్తిగా మాడిపోయిందని గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్, గణేష్, లక్ష్మి, రామచంద్రం, మోహన్ అనే రైతులు లబోదిబమన్నారు. సదరు విత్తన కంపెనీపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతులు ఈ సందర్భంగా కోరుతున్నారు. సార్ ఇట్లా అదే చూసిన నడిచిండు ఇచ్చిండు సీడి ఏం కాదమ్మా మంచిగా వెళ్తే 30-40 వెళ్తే సంచలాన్ని నడిపిస్తాను. అది ఏం మంచిగా లేదు. ఓరి లాస్ అవుతున్నాం. మరి పెట్టుబడి ఏమి ఇస్తాడో, మరి ఇవన్నీ ఎట్లా వేస్తాడో ఏం కథనో. మేము రైతులకు ఇట్లా వేస్తే ఎట్లుంటుంది మరి? ఏ రకం ఇది ఆలయాలే. ఇక మగదాన్ని చిరుసీడి 90 ఎకరాలకి ఇచ్చిండు. మరి ఇక అది ఎట్లా వేస్తాడో అది ఏం మంచిగా లేదు. వస్తాం మరి అది మస్తు పెట్టుబడి అయింది. ఇప్పటికే 30-40 వేలు కావచ్చు, ఎక్కువనే అయింది. 2 ఎకరాల దాకా వేసుకున్నాం. వేసిరు నుంచి ఇక మరి ఎట్లా వేస్తారో మీరు అందరు, మీరు ఎట్లా వేస్తే అట్లనే సాయిగా పెట్టుబడి మాకైతే ఇప్పియాలి. పెట్టుబడి మందమన్నా ఇప్పియాలి. మొత్తం లాస్ అయినాం మేము. ఇప్పటికైతే మంచిగా ఉండదు. అప్పులు అయినాము. ఏదైనా తెచ్చుకొని తాయిసేస్తాం. మాకు పిల్లలు మరి మేము సీడ్ మంచిదని ఇచ్చిండు నడిచిండు. ఇట్లా చేస్తుండు పొలం పళ్ళు నడిచిండు. రమ్మన్నా కానీ రాలేదు. చూసిపోలే. విత్తనాలు ఇచ్చినప్పుడు ఇచ్చిండంటే మళ్ళీ రాలే. కానీ మొత్తం వారంతా నాశనం, మంచిగా వెళ్తలేదు, ఖరాబ్ అయింది. మాకు మొత్తం లాస్ ఉంది. మాకు జర నష్టపరిహారం ఎట్లా చేస్తారో అని చెప్పి సీడ్ వడ్లు వెళ్తాయి, ఎక్కువ వెళ్తాయని నర్సులు వచ్చి రమేష్ ఇంటికి ఇచ్చి వెళ్ళిండు. క్వింటాల్కి 30 కింటాలు, ఎకరాకు 30 క్వింటాలు వెళ్తాయి అన్నాడు. ఐకేపీ రేట్ కంటే 100 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటామంటే మేము తీసుకెళ్ళి, ఇక నర్సులు తెలుసు కాబట్టి రిసిప్ట్లో మాకు ఏది ఇవ్వలేదు. నమ్మి తీసుకెళ్ళి వేసినాము. సుమారు 98 బ్యాగులేమి ఇచ్చిండు 100 ఎకరాలకు. అందరం మంచిగా 2 ఎకరాలు 4 ఎకరాలు వేసినాము. అది ఈంత లేదు. ఈయన కాడికి గొల కొద్దిగా చిన్నగా అవుతుంది. నష్టమైపోయి గంటనేమో 3 గంట ఇంత ఎలా వస్తుంది దానికి వెళ్ళేటి 3 కర్రలు 4 కర్రలు వెళ్ళినాయి. మొన్న రమ్మంటే వచ్చిండు. మళ్ళీ సారం తోలుకొస్తాను వెళ్ళిండు. ఫోన్ లేపితే వస్తలేడు, చేస్తాను. విషయం రాకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఒక కంప్లైంట్ ఇచ్చినాం. నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినాను. సీడీ చూడడానికి వరి చూడనికైనా వచ్చారు.
అంటే ఇక్కడ నేను దోలుకొచ్చి నేను చూపిస్తే వరి నుంచి చాలా మంచిగా ఉన్నది, ఇది మీ తమ్మిన దానికన్నా నీదే మంచిగా ఉన్నది అని వెంటనే ఇమీడియట్లీ అయితే ఏదో తెగుళ్ళు వచ్చినట్టుగా అంటే నువ్వు ఏది మార్షల్ ఒకటి అది ట్రాస్టల్ మందు పురుగు మందు అవి కొట్టమని చెప్పిండు. అంటే అయితే మరి నేను ఇవాళ కొడతావా సాయంత్రం అంటే ఇవాళ ఏడ పంపు పెట్రోలు దొరకాలి పంపుతో కొడతా రేపు తీసుకొచ్చి కొట్టుకుంటాను అన్నా. సరే ఇది కొట్టినాక పొటాషియం యూరియా అవి చల్లేసాయి అని చెప్పిండు. నేను ఇక తెల్లారి అడిగిపోయినా ఫర్టిలైజర్కి అడిగిపోయి అక్కడ గ్రోమర్ షాప్ రాజు దగ్గర పోయినా. ఆ ఫోన్ కాంటాక్ట్ నా ఫోన్తో ఆయనకు సిడి అయిన అది రాజుకి ఇచ్చిన సాధు అనే సిడి సూపర్వైజర్ వాళ్ళు వచ్చి చూసిన ఆయన మందులు చెప్పిండు రాజుకు గ్రోమర్ రాజుకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళే మాట్లాడుకున్నాక నాకు 4 డబ్బాలు ఇచ్చారు. ఇచ్చాగానే అవి కవర్లో తీసుకొచ్చి తెల్లారి డబ్బా తీసుకొచ్చి కొట్టేసిన. 16 డబ్బాలు చేయమంటే ఇంకొక డబ్బా ఎక్కువనే కొట్టేసుకున్నా ఈ 2 ఎకరాల చిల్లరకు. 16 డబ్బాలు తెల్లారి అయితే 2 రోజులకు వచ్చి ఇక నీళ్ళు ఇచ్చి పెట్టిన. అప్పటికే నీళ్ళు మామూలుగా ఉండాలని నీళ్ళు బంద్ పెట్టి అయితే నేను మళ్ళీ పొటాషియం యూరియా కొట్టిన తెల్లారి పొటాషియం యూరియా వేసుకొచ్చి వేసే వరకు మొత్తం నాకు చేతులు నోరు రాలేదు చూసే వరకు అవే సంచులు తీసి తమ్మికి చల్లేసిన తమ్మిని వారికి. ఒక్కొక్కరికి 550, 600 ఇచ్చి వేయించిన. ఇది లైన్లు ఇవి నాటు ఒక్కొక్క ఐకి ఒక మనిషికి 5 దుక్కి సంచులు చల్లిన నాటప్పుడు 4 మళ్ళీ 5 కలుపు కలిసినాక 4 యూరియా 3 దుక్కి తిరగలేదని అట్లా చల్లిన. ఎక్కువనే అయినాయి మరి 50-60 వేల దాకా అయినాయి, 50-55 వేల దాకా అయినాయి ఎకరాకు. ఎకరాకు.